ఒక్కటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అల్లరే Right now మొదలైంది మా కథ పలు రంగుల వానవిల్లుగా విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావుక ఒకరికి మరి ఒకరను బాసట वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके
वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यान्देहि भगवती सर्वार्थ साधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके। సంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని मां पाहि सुज्ञान संवर्धिनी वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके। సహిత హిత సత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము. ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళిద్దరి కోసం ఒక 2 minutes మనం మౌనం పాటిస్తాం. అందరూ ఒకసారి లేచి నిలబెడితే 2 minutes. నేర్పిస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులకు పాదాభివందనాలు. అదేవిధంగా తెలుగు పద్యాలు చదవడంలో నేర్చుకున్నటువంటి కష్టాలు కానీ, హిందీ భాష రాక పడ్డ ఇబ్బందులు, ఆంగ్లంలో మాట్లాడాలి ఉన్నా అందరికీ అది సాధ్యం కాకపోవడము, లెక్కలతో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు. పలుదలాలు పరిమళమొకటే, ఒకే పాట పలుగలాలు శృతిలయ ఒకటే, ఒకే పువ్వు పలుదలాలు పరిమళమొకటే, ఒకే పాట పలుగలాలు శృతిలయ ఒకటే, ఒకే గావు పలు జీవులు అంతరాత్మ ఒకటే, ఒకే గావు పలు జీవులు అంతరాత్మ ఒకటే, ఒకే సీమ పలు సుమారు నవసూత్రం ఒకటే, ఒకే పువ్వు పలుగలాలు పరిమళమొకటే, ఒకే పాట పలుగలాలు శృతిలయ ఒకటే. 7 రంగులున్న రవి ఏ రంగున కనిపించునో, 7 రంగులున్న రవి ఏ రంగున కనిపించునో,
ఏడు స్వరాలున్న రీతి ఎంత మధురమనిపించునో సస సస సానిగ సని ని 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 దస నిదా సస సస సానిగ సని ని 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 దస నిదా మద మద దని 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 సమగ సని గస మద మద దని 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 సమగ సని గస సగ సని సని దని ద మద మగ మగ సాస్తమా సగ సని సని దని ద మగ 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 సాస్తమా సగ సని సని దని ద మద మగ మదని సగ మగ సని దమ ఏడు రంగులున్నరవి ఏ రంగుల కనిపించునో ఏడు స్వరాలున్న రీతి ఎంత మధురమనిపించునో కలలు పరారున్న శశి కమ్మని వెలుగీయనా కలలు పరారున్న శశి కమ్మని వెలుగీయదా జగములు 14 జగదీశ్వరుడొక్కడే ఒకే పువ్వు పలుదలాలు పరిమళమొకటే ఒకే పాట పలుగలాలు శృతిలయ ఒకటే ఒకే పాట పలుగలాలు శృతిలయ ఒకటే. థ్యాంక్ యూ. కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. టీచర్ ఏమంటుందంటే స్టూడెంట్ తోటి, స్టూడెంట్ పేరు రాము. రాము గాంధీజీ కొడుకు పేరు ఏంటంటే స్టూడెంట్ని క్వశ్చన్ వేస్తుంది. అప్పుడు స్టూడెంట్ ఏమంటాడంటే టీచర్ దినేషన్ అని చెప్తాడు. దినేషన్. ఓకే. టీచర్ ఏమంటే అదేంటి నేను ఎప్పుడు వినలేదు కదా పేరు అని చెప్తుంది. అప్పుడు స్టూడెంట్ ఏమంటే నేను విన్నాను టీచర్, గాంధీజీ కొడుకు పేరు దినేష్ అని చెప్తుంది. ఎక్కడ విన్నామనరా బాబు అంటే నేను ఫాదర్ ఆఫ్ దినేష్ అని అన్నారు కదా మేడం, మన బుక్లో ఉంది కదా, అక్కడ విన్నానని చెప్తాడు. అప్పుడు టీచర్ ఉండి అరే నాయన అది దినేష్ అని కాదు, అది ఫాదర్ ఆఫ్ ద నేషన్ రా బాబు అని చెప్తాడు. అంటే మన మహాత్మా గాంధీ మన జాతి పిత, అది అలా కొడుకు పేరు కాదని చెప్తుంది. వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డయా సార్. ఇప్పుడు ఉపాధ్యాయులు ఈ పాఠశాలతో మనతో ఉన్న అనుబంధాలు ఏం చేస్తున్నారు, మీకున్న రిలేషన్, మీతో పాఠశాలకు మీతో మాకు ఉన్నటువంటి అనుబంధాలను మీరు పంచుకోవాలి. సైలెన్స్. లిసన్ టు మీ ఎవ్రీవన్. సైలెన్స్ ప్లీజ్. వెంకటేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీచెస్ స్టార్ట్ చేసినాక ఆఫ్టర్ దెన్ సార్ వాళ్ళు స్పీచెస్ ఇస్తారు. అండ్ ఐఎమ్ టీచింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ఎట్ సిద్దిపేట్. ఐఎమ్ మ్యారీడ్. ఐ హ్యావ్ వన్ చైల్డ్ ఆల్సో 18 months. సో నేను ఈ స్కూల్లో 9th క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నాను. 2 years ఐ స్టడీడ్ ఇన్ స్కూల్ 2 years ఓన్లీ, బట్ మోర్ దెన్ గుడ్ మెమోరీస్ ఇన్ ది స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ సబ్జెక్ట్ వైజ్. దట్ sweet incident, teacher and student, my personal only, not all class. First of all I will start Telugu madam, but Telugu madam not there, but I will mention here. Telugu madam టీచ్ చేస్తున్నప్పుడు కొన్ని గ్రామర్ పార్ట్ కావచ్చు, అలంకారం కానీ, ఎన్నిసార్లు మనం టెస్ట్ పెట్టినా కానీ ఆ సందులు కానీ విడదీయమన్నప్పుడు ఏదో ఒకటి వచ్చి పెట్టేయడం తప్ప అసలు అంత నాలెడ్జ్ ఉండేది కాదు. సో ఆఫ్టర్ ఎండింగ్ అకాడమిక్ ఇయర్ మేడం పిలిచి పర్సనల్గా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలుగు గ్రామర్ అని పర్ఫెక్ట్గా నేను డీల్ చేయగలుగుతాను. అదొకటి మేడంతో గుడ్ ఇన్సిడెంట్. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ హిందీ మేడం, విమల మేడం గారు. మనమందరం 9th క్లాస్లో ఉన్నప్పుడు మేడం ఒక లెసన్ చెప్పారు.
సౌ సయానే ఏక్ మత. ఇక్కడ ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎవ్రీవన్. బట్ మేడం ఆ రోజు లెసన్లో ఏం చెప్పారంటే, ఒక రాజు ఉంటాడు, ఆ రాజు వచ్చేసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా పాలు ఒక పెద్ద బౌల్ అక్కడ అరేంజ్ చేస్తాడు. స్టూడెంట్స్ అందరు వాళ్ళ ప్రజలు వచ్చి అందరు అక్కడ పాలు ఇవ్వమని చెప్తారు. అప్పుడు ఆ ప్రజలందరూ ఏమొస్తారంటే తీసుకొని, నేను ఒక్కనే కాదు కదా, అందరు పాలు పోస్తారు, నేను ఒక్క నీళ్ళు వస్తే సరిపోతుంది కదా, అలా మిక్స్ అయిపోతుంది. అదొక ఫ్రంటల్ లాగా మిగిలిపోయింది. అది నాకు మేడం గారితో ఉన్న స్వీట్ మెమొరీ. నెక్స్ట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బట్ అంతే కోపంగా కూడా ఉంటారు సార్. రోజు రాలేదు బై ఎనీ రీజన్, రాలేకపోయినా. ఒకరోజు సార్ ఎంత కోపం వచ్చింది అదినమనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డా అంటే దానికి కారణం ఈ టీచర్సే. ఈ మైక్ పట్టుకోవడానికి కారణం మాత్రం సమ్మయ్య సారే. అదైతే నేను సమ్మయ్య సార్ను లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే నాకు ఫస్ట్ స్టేజ్ ఫియర్ చాలా ఉండే. స్పీచ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. కానీ సమ్మయ్య సార్ వచ్చిన తర్వాత స్పీచ్ ఇలా ఇస్తారు, స్టేజ్ పైకి వెళ్ళి ఇవ్వాలి, ఇంగ్లీష్, తెలుగు, హిందీలో ఇస్తారు అని సార్ ఫస్ట్ స్పీచ్ రాసిచ్చి అట్లా స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టిండు. థ్యాంక్ యూ సార్. అప్పటి నుండి స్టేజ్ ఫియర్ అనేది అంటే ఏంటో తెలియకుండా పోయింది లైఫ్లో. ఇంకొకటి, నాకు కూడా ఈ టీచర్స్తో టీచింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి చాలా అనుభవాలు. అసలు నేను ఈ స్కూల్లో 3 దెబ్బలు పడ్డా. ఒకటి లేటుగా వచ్చినందుకు కలీం సార్ కొట్టిండు ఫస్ట్, తర్వాత ఆటలు రాకపోతే పీటీ సార్ కొట్టిండు, ఇంకొకటి హిందీ రాకపోతే విమల మేడం. వీళ్ళని చూస్తే అప్పటి నుండి నాకు చాలా భయం. ఇవాళ కొంచెం పోయింది అనుకుంటున్నా. నెక్స్ట్ అనిత మేడం, అందరు చాలా బాగానే చెప్పిండ్రు. ఓకే, ఎందుకంటే టైం తక్కువ ఉంది. అందరికీ థ్యాంక్ యూ ఆల్ టీచర్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా మన ఫ్రెండ్స్లలో మీ అనుభవాలను షేర్ చేసుకోవడానికి మీకు మీరే ముందుకు వస్తే బాగుంటుంది. ప్లీజ్ కమ్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిలవగానే వచ్చిన మన ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఒక్కరోజు సమయాన్ని కేటాయించి ఎన్నో పనులను వదులుకొని ఈ ఒక్కరోజు కేటాయించి మనకు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన ఉపాధ్యాయులకు పాదాభివందనం. అలాగే ఎక్కడెక్కడో ఏదో పని చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈరోజు ఈ సమయాన్ని కేటాయించిన మా మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీనివాస్, మీ అందరి ఫ్రెండ్స్ని. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బోయిన్పల్లి మార్కెట్లో గుమస్తాగా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనం ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం మన ఉపాధ్యాయులే. ఇక ఉన్న అందరూ టీచర్స్ మనకు కొట్టారు, తిట్టారు, మంచి మాటలు చెప్పారు. ఇవి మనకు మర్చిపోలేని అనుభూతులు. అలాగే ఈ రోజు నాకు ఏంటంటే లైఫ్లో మర్చిపోలేని రోజు. మీకు కూడా అనుకుంటున్నాను నేను. స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ సమ్మయ్య సార్. మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండే సమ్మయ్య సార్, ఇంగ్లీష్ సార్. ఇప్పటికీ ఒక ఫ్రెండ్లీగా నాతో కాంటాక్ట్లో ఉన్న సార్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే మా మాటను మన్నించి టైంకి వచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర సార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. ఓకే. హలో, హలో, ప్లీజ్ సైలెంట్, ప్లీజ్ ఫ్రెండ్స్ సైలెంట్. హలో గర్ల్స్. ఈరోజు వచ్చేసిన మా మిత్రులకి, మా ఉపాధ్యాయులకి అందరికీ మా నమస్కారాలు. తెలుగు నేను ప్రజెంట్ లాలగూడ వర్క్షాప్ రైల్వే దానిలో చేస్తానండి. అంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది,
సన్యాసం శూన్యం నావే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారులలో మంచు ఎడారిలో, మల్లెల దారుల మంచు ఎడారుల కన్నీటి జయగీతాల పన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే క్రమిస్తూ, ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల చరణాల కరణాన్ని గమ్యాల కాలాన్ని ఇంద్రకాలాన్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా విన్నపాన్ని మన్నించి ఈరోజు మా కోసం మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎన్ రజిత, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక మన టీచర్స్ గురించి మాట్లాడాలంటే మనకు ఎస్పెషల్లీ అనిత మేడం ఒక స్లిప్పర్ చెప్పులు ఇస్తేనే ఆ సౌండ్కే మనం సైలెంట్ అయిపోతాం. ఇది కరెక్టా? మేడం వస్తుందంటే అలా సైలెంట్ అవ్వాలి అంతే. ఇంకా విమలా మేడం అయితే నాకైతే చాలా సపోర్ట్ చేసేది. రజిత తప్పకుండా మీ అన్న చాలా బాగా చదువుతాడమ్మా, వాడి కోసమన్నా నువ్వు చదవాలి, హిందీలో చాలా పూర్ ఉన్నావు అని ఎవ్రీ టైం నన్ను మేడం మోటివేట్ చేస్తూనే ఉండేది. ఇక మా హెడ్ మాస్టర్ ఆల్సో ప్రతిరోజు వాళ్ళ ఇంటికి నేను పాలు తీసుకెళ్ళేదాన్ని. కంపల్సరిగా వాళ్ళ పిల్లలతో పాటు ఏదైనా స్నాక్ అయినా నాకు ఇచ్చి తిన్న తర్వాత కనీసం మేడంతో టీ అయినా తాగిన తర్వాత వెళ్ళమ్మా అని సార్ నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఇంకా సమ్మయ్య సార్ అయితే ఇక చెప్పనక్కర్లేదు, మన క్లాస్లో ఎంత జోస్ ఉంటుందో. సార్ అయితే ప్రతిరోజు నేను చుచ్చరైతే రాయడానికి కారణం సారే. రజిత నీకు కంపల్సరీ వెరీ గుడ్ వేస్తా, నువ్వు కంపల్సరీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని సార్ వల్ల మా లైఫ్ ఇంకా ముందుకెళ్తుంది. ప్రజెంట్ నేను సిద్దిపేట శ్రీ చైతన్య స్కూల్లో పీటీగా వర్క్ చేస్తున్నా. దానికి కారణం మా పీటీ సార్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇంకా మిత్రులు ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు. అప్పుడు మాకు చాలా బర్రెలు ఉండేవి, ఇక్కడ నుంచి అది గంజి ఇట్లా తీసుకొని వెళ్ళేటోళ్ళం. ఆ ఒక్కరోజు వీళ్ళు ఆడుతుంటే నేను చూడడానికి వచ్చి జస్ట్ అలా పక్కన నేను నా జీవితం ఇక్కడ వరకు వచ్చేసింది. చాలా థ్యాంక్ యూ సార్. మీరు చేసిన సపోర్టు తప్పకుండా మర్చిపోకుండా ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాను. రాజుబాబాయ్ సార్ కూడా అందరికీ ఇక్కడికి వచ్చినందుకు, వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు నేను అందరికీ రెస్పెక్ట్ చేస్తున్నాను. కొందరు అయితే కొంచెం టైం వరకు ఇది మనం చేసింది 45 డేస్లో కొంచెం టైం వరకు మనం తీసుకున్న 30 రోజులలో కూడా కనీసం ఒకరు కూడా రానికి కూడా ఇబ్బంది చేశారు. సో లేదా కానీ ఇంతమంది వచ్చేటానికి చాలా గ్రేటు. ఈ సక్సెస్ కానికి కారణం మన శ్రీనివాసు, సమ్య గారు. వీళ్ళకి ఫస్ట్ మీరు కంపల్సరీ ఏదో ఒకటి చేయాల్సిందే. తర్వాత సార్ వచ్చిన తర్వాత ఇంకోటి అందరు ఒకటే, నాకు సార్లు వాళ్ళు అందరు ఒకటే. వీళ్ళు మంచి మంచి చెప్పిర్రు, పరీక్షలు పెట్టిర్రు. ఇంతకంటే ఎక్కువ జీవితాలు నాకు జరిగినాయి కూడా, ఇంకా జరగబోతాయి కూడా. సపోజ్ అంతే. ఇక ఇంకెంతో మాట్లాడుంది, టైం లేదు కదా, నేను మాట్లాడలేను. నెక్స్ట్ ఎవరైనా విద్దాం అనుకుంటున్నా, కృష్ణమూర్తి రావాలి. కొత్తూరు కృష్ణమూర్తి వచ్చినా సరిపోతుంది. ఇక కొత్తూరు కృష్ణమూర్తి కౌంట్ టు డయాస్. అందరికి నా పేరైతే అందరూ తెలుసు కదరా, కృష్ణమూర్తి. నేను సిద్దిపేటలో కానిస్టేబుల్ విధులు చేస్తున్నా సార్, అందరికీ తెలుసు. ఇక నాకైతే నేను ఇంత మోటివ్ అవడానికి ముఖ్య కారణం ప్లీజ్ సార్, మన శ్రీనివాస్ సార్. నేను కరీంనగర్లో ఈవెంట్స్ పెట్టేటప్పుడు వర్షం, ఫుల్ వర్షం. ఫస్ట్ రోజు 800 మీటర్స్, తర్వాత 100 మీటర్స్ సారే ఉన్నాడు. సారే విజిల్ పెట్టి సారే నన్ను అక్కడికి పోవడానికి కారణం మెయిన్ ముఖ్యం. అంటే ఇది నేను గుర్తుపెట్టుకుంటా, ప్రతిసారి గుర్తుపెట్టుకుంటాను. ఇది
అంటే ఆ స్టేజ్ ఫియర్ నాకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉన్నది. వీళ్ళు ఏదో ఇక్కడ అంటే నేను ఇక్కడ దాకా వచ్చిన, అది కూడా నాకు మాట్లాడరాదు. ఏదో ఇంతగానో ప్రోగ్రామ్ చేసుకునే మళ్ళీ అవకాశం 100% నాకు రాదు. ఇంకా నాకు వచ్చింది నేను మాట్లాడుతున్నా. అందరూ ఇప్పుడు అంటే విద్య అందరూ నేర్పించారు, మేము అందరం కలిసి ఎంజాయ్ చేసినాం కావచ్చు, తిట్టుకున్నాం కొట్టుకున్నాం, అవన్నీ మర్చిపోకూరి, అందరితో అందరు మంచిగుండ్రి. ఇదే గ్రూప్ను ఎప్పటి కొనసాగించాలని కోరుకుంటున్నా. ఇది ఇంతకంటే ఏం మాట్లాడలేదు. ఓకే, ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనాలు మరియు నా తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. నేను ప్రస్తుతం సిరిసిల్లలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు 3 అటెంప్ట్లో జాబ్ రావడం జరిగింది. నాకు ఇంటర్ అయిపోవడంతో నీకు అప్లై చేయడానికి ఛాన్స్ వచ్చింది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను ఇప్పుడే జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలి, ఏం చేయాలి, అప్పుడు ఏం తెలియదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. బట్ ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్లో పైకి ఏం కొట్టాను, ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను. అప్పుడు నాకు ఎవరు కూడా నీకు పైకి ఏం రాదన్నారు, ఈవెంట్స్ రాదన్నారు. కానీ నాకు ఓన్గా ప్రిపేర్ అయ్యాను. కానీ ఇంట్రెస్ట్తో ప్రిపేర్ కాలేదు, ప్రిపేర్ అయ్యాను, కొట్టాను. బట్ ఎగ్జామ్లో మిస్ అయ్యింది. ఆ తర్వాత తెలిసింది ఉద్యోగం అనేది ఎంత ముఖ్యం, ఉద్యోగంతో ఎన్ని లాభాలు ఉంటాయి అనేది చాలా నేర్పింది. అవకాశాలు అనేవి చాలా తక్కువ వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఎంత ముందుకు వెళ్తాం అనేది ఆ నోటిఫికేషన్ తోటి తెలిసింది. నాకు 2013లో మిస్ అయ్యింది. నేను మళ్ళీ జాబ్ కొట్టడానికి 2021 అయింది. అంటే 8 years కష్టపడాల్సి వచ్చింది. ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అవుటర్ రైస్తా. వేదికను అలంకరించిన గురువులందరికీ, నా యొక్క తోటి మిత్రులకు నా యొక్క నమస్కారాలు. మేము పిలవగానే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు గురువులకు మరియు స్నేహితులందరికీ స్పెషల్ థ్యాంక్స్. ప్రజెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. నేను లాస్ట్ టైం 3 మార్క్స్తో మిస్ అయింది. ప్రతి ఒక్కరితోటి ఒక అనుభూతి ఖచ్చితంగా ఉంటుంది స్కూల్లో, ప్రతి ఒక్కరి లైఫ్. మొత్తం చెప్పాలమ్మా. అంటే కారణం మనకు విద్య నేర్పిన గురువులే. మొక్కై వంగందే మానై వంగున అనే సామెత కూడా ఉంది. అదేవిధంగా చిన్నప్పుడే మనం ఏ తప్పు చేసినా ఉపాధ్యాయులుగా వాళ్ళు మనం దండిస్తేనే మనం అది తప్పు అని నేర్చుకొని ఈ స్థాయికి వస్తాము. హలో, హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎవ్రీవన్. మనం పిలవగానే అందరూ వచ్చినందుకు మనము అని అంటున్నాను, బట్ నేను లేను అందులో పిలిచేదాల్లో. బట్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్. ఏం మాట్లాడాలో తెలియదు, బట్ మాట్లాడుతున్నాను. నా పేరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తుంది. అంతే చెప్పాలనుకుంటుంది. కలిసి వచ్చినందుకు థ్యాంక్స్. ఏం మాట్లాడానో నాకు కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడడం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు, మన ఫ్రెండ్సే కదా అని వచ్చిన పైకి. నేను ఈ స్కూల్లో 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఈ స్కూల్తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ ఊరికి వచ్చినప్పుడల్లా మా స్కూల్ అని మా పిల్లలకు కూడా చెప్తాను, చూపిస్తాను కూడా. నేను కరీంనగర్లో ఉంటున్నాను సార్. నాకు 2 పిల్లలు, నేను ఇంట్లోనే ఉంటాను. మా ఆయన ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తాడు సార్. ఇప్పటికి కూడా ఎందుకో తెలియదు, మ్యాథ్స్ మాత్రం చాలా బాగా చెప్పేవారు. మాకు కూడా మంచి అర్థమయ్యేటివి సార్ చెప్పేటి. వేదిక అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు శాలిని. నేను బోయిన్పల్లిలో ఉంటాను, హైదరాబాద్. మా వారు కిండ్రిల్లో స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్లో వర్క్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు. నేను 1 year జర్మనీలో ఉన్నాను పెళ్ళిన తర్వాత. ఇక్కడ అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది.
వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా పదాభి వందనాలు. హాయ్ ఆంటీస్ అండ్ అంకుల్స్, ఐఎమ్ ఆల్సో అంకుల్. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప ఒక బాబు. నేను హైదరాబాద్ నెక్సా షోరూంలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే మన మధ్యలో రవి లేకపోవడం మరియు సహోదర్ సార్ లేకపోవడం చాలా సారీ సురేందర్ సార్. సార్లు మేడాలు మనలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తారు కాబట్టి మనల్ని కూడా గుర్తించకపోవడం మనకు బాధాకరమైన విషయం. లేదు మేడం, హిమాలయ మేడం మంచిగా చెప్పు, మాకు చదువు. పిడి సార్ అయితే ఆటలు ఆడిస్తూ ఉంటే మాకు మంచిగా అనిపించు, ఇంకా ఆడాలనిపించు. మంచిగా ఆటలలో మస్తు ఆడుకుందాము మేము. మస్తు ఎవరు కానీ ఆట ఆడంగా కబడ్డీ కానీ హ్యాండ్బాల్ కానీ మస్తు ఘోరంగా ఆడిపించు. పిడి సార్ అంటే బాగా ఇష్టం నాకు. గింత తక్కువ రాస్తున్నావు, ఇలా చెప్తున్నావు అమ్మ, రాయమ్మ వస్తుంది చదువు వస్తుంది అనిత మేడం అను. అట్లయినా నేను లెక్కలు అలా అలా మెల్లగా నేర్చుకున్నాను అనిత మేడం చెప్తే. అందరికీ నమస్కారం. వేదికనాలు నచ్చిన పెద్దలకి, మా ఉపాధ్యాయులందరికీ గౌరవ వందనాలు సార్. అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మన తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు ఉన్నాయి. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ దూల్మిట్ట ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కార్యక్రమాలు మేము మా స్కూల్లో చాలా చేసుకుంటాం. కాకపోతే ఇక్కడికి వచ్చి మన పెద్దల ముందు మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. 1.5 years 2 years అంతే వరకే ఉన్నా. నాకు ఇక్కడ ఉన్న అనుబంధం తక్కువ, కాకపోతే అందులో ఉన్న తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇంగ్లీష్ అంటే సమ్మయ్య సార్ కొడతాడు తిడతాడు అనుకుంటా కథం అంతా భయపడడానికి చదవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు చదవట్లేదని నేను శ్రావణ్ గారు చదవడమే మానే సార్. సో వాళ్ళు దెబ్బలు పడ్డట్టు మేము దెబ్బలు పడడానికి ఇక ముందుకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే అప్పటికి మేము వచ్చేసరికి అంతా బ్యాచ్లుగా అయిపోయారు. ఒక్కొక్క గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి. వేగపైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. నేను మీరకైనా మాట్లాడటం నాకు చాలా భయం వేస్తుంది, కానీ మన మిత్రులు మాత్రం అలా పక్కన కూర్చొని చాలా బాధాకరంగా ఉంది నాకైతే. నేను కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ రావాల్సిగా కోరుతున్నాను. మీరు సైడ్ కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను మీలకాయ రాళ్ళు కూర్చుంటా, లేదంటే పీటీ సార్ మీ ఇష్టం. ఇక ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకో ముగ్గురు పోతా రావాల్సిగా కోరుతున్నాను. నవీన్ కొంచెం రా. నా ముందున్న మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. నేను మీ లెక్కనే తోటి విద్యార్థిని, స్కూల్లో చదువుకున్నా. కానీ నాకు మాట్లాడడానికి నాకు కొంచెం భయం వేస్తుంది. కొంచెం తప్పున్నా ఒప్పున్నా నన్ను మంచి కోరుతున్నాను. నేను 6th నుంచి 10th వరకు చదువుకున్నా. కానీ ఆనాటి అనుభవాలు ఈనాటి అనుభవాలు చూసుకుంటే మాత్రం చాలా తక్కువ. నేను స్కూల్లో చదువుకున్నప్పుడంటే పొద్దున మన రాజబాబు సారు క్లాస్ టీచర్గా ఉండేది. ఏమ్రా బాబు నువ్వు స్కూల్కి రాలేదంటే ఏదో ఒక సమాధానం చెప్పేటోని. దానికి కరెక్ట్ ఆన్సర్ నా దగ్గర ఎప్పుడు ఉండవు. కానీ ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఆ మూమెంట్ వేరు. నాటి ఎంజాయ్ నేను చేయాలంటే అప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నది. కానీ తర్వాత ఏంటంటే క్రమక్రమంగా ఒక 1 year అయిపోయింది, 2 year అయిపోయింది. 7th వచ్చేసరికి మన పీటీ సార్ గారు స్కూల్కి రాజేంద్ర బాబు అంటే ఏదో సమాధానం చెప్పేటోను అంతే. ఫెయిల్ నోట్స్ ఏవిరా అంటే తలకే కిందికి వేస్తూ అంత సపరేకుందు. నా పేరు అస్మా. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చినందుకు. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, భయం అవుతుంది, షేక్ అవుతుంది. భయ కాళ్ళు చేతులు వంపుతున్నాయి. వచ్చిన ఓకే. నాకు 2 బాబులు,
మా ఆయన ఆర్టీసీలో జాబ్ చేస్తారు. ప్రజెంట్ నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా, బాబుని చూసుకుంటా. నెక్స్ట్ ఓకే, అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా దూరం నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి. అంటే అందరినీ ఒక్కసారి చూడాలని నాకు చాలా అసలు గ్రూప్లో ఎగ్జైట్గా ఉండే. నాకు ఇక్కడికి వచ్చే గ్రూప్లో అందరూ చాటింగ్ చేస్తుంటే నేను చేయట్లేదు, కానీ అన్నీ చూస్తూనే ఉన్నాను. ఎప్పుడెప్పుడు కలుద్దాం అని చాలా హ్యాపీగా ఉంది. మన స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఏంటంటే మనకు అందరూ మన టీచర్లు అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మనందరికీ తెలిసిందే. తెలుగు టీచర్ అయిన కూడా మన రాజ్బాబాయ్ సార్ గురించి అందరికి తెలిసిందే. ఎట్లా అంటే మనకు స్కూల్లో అది క్లాస్, రాజబాబాయ్ సార్ క్లాస్ అనగానే మనకు చాలా హ్యాపీనెస్ ఉండేది. ఫస్ట్ జోక్తోనే ఎంటర్ అయ్యేది సార్ గురించి. సార్ అంటే నాకు చాలా అభిమానం. సార్కి నేను గుర్తున్నానో లేదో తెలియదు, కానీ నాకు ఇప్పటికి కూడా రాజబాబాయ్ సార్ రావట్లేదని విని చెప్పగానే నేను డల్ అయిపోయినా. మళ్ళీ వస్తున్నారు అనగానే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరంటే నాకు ఎప్పటికీ అభిమానం. మెలిసి ఉంటే వీటిని ఒక సింహం చూసేది. సింహం చూసేది ఎలా ఉంటుంటే వీటిని ఎలా చంపి తినాలి, ఎలా వీళ్ళ ఆకలి తీర్చుకోవాలని ఆ సింహం ఎప్పటికీ 4 ఆవుల గురించి తపన పడేది. ఎందుకంటే వీటిని చంపి ఎలా తిన్నారు. కానీ 4 ఆవులు ఎప్పుడు కలిసే ఉండేది. వీటి మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, ఎలా చంప తినాలి అనేది. ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర రెడ్డి సార్, రాజబాబాయ్ సార్, ఎల్ఐ సార్, భాస్కర్ రెడ్డి సార్, సమ్మయ్య సార్, అనిత మేడం, విమలా మేడం, మంగా మేడం గారికి, సభా వేదికలు ఉన్న వాళ్ళకి నమస్కారాలు. మరియు 2008-9 బ్యాచ్ వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క అన్నీ పంచుకున్నందుకు చాలా క్షేమంగా ఉన్నారు అందరూ. మా దాంట్లో ఒక సురేందర్ సారే లేరు, వాళ్ళు బాధకరం. మరి మిగతా విషయాలు రాజబాబాయ్ సార్ మాట్లాడగలరు. సభకు నమస్కారం. ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులైన అందరికీ నమస్కారాలు. కేవలం 6-7 తరగతుల్లో బోధించినందుకే నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనాలు. మీరు ఇప్పటి వరకు ఏవేవో పనులు చేస్తున్నామని చెప్పారు, కానీ ఇప్పుడు కూడా నాకు మీరు 7వ తరగతి పిల్లల్లాగే కనిపిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ ముఖ వర్చస్సు అనేది 7వ తరగతిలాగే కనబడుతుంది నాకైతే. మీరు కొందరు మంచి మంచి ఉద్యోగాల్లో ఉండొచ్చు, ఉపాధి అవకాశాల్లో ఉండొచ్చు. మాకైతే చాలా సంతోషం. ఎందుకంటే మా కళ్ళ ముందే చిన్న పిల్లలుగా ఉండి తర్వాత క్రమంలో పెరిగి పెద్దగా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడినందుకు ఉపాధ్యాయులుగా గర్వపడతాం, సంతోషపడతాం. ఇకపోతే మీ తరగతి గదిలో నాకున్న ఒక 2-3 అనుభవాల్ని చెప్పి ఒక పద్యాన్ని చెప్పి ముగిస్తాను. ఈ మౌటం రామ్ అనే అబ్బాయి బడికి సరిగా రాకపోయేది. రాక ఒకసారి వచ్చినప్పుడు, రామ్ ఇవాళ వచ్చినావు కదా, 2 రోజులు రానందుకు నీకు పనిష్మెంట్ అనేది. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఒక పద్యం చెప్పేది. ఆ పద్యం తిరిగి నువ్వు అనాలి. ఇప్పుడు పెంపున తల్లివై అనువనంగానే, సార్ నువ్వు ఏం పని చెప్పినా చేస్తా కానీ ఈ పద్యం పాడా సార్ అని. పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ రక్షింపను తండ్రివై. సార్ గంట పొడుగు వాడితే నాకెట్లా గుర్తుంటుంది సార్ అంటే హాస్యముతో పాటు మంచి మంచి సన్నివేశాలు నాకు ఇంకా గుర్తు.
ఈ మామిడి సంధ్య అనే చిన్న అమ్మాయి అందరికంటే చిన్నగా ఉండేది. ఆ అమ్మాయి ఇప్పుడు కూడా చిన్నగానే ఉంది, ఇంకా పెరగలే ఆమె. అయితే ఆమె నీ అంతే ఉన్నానమ్మా, నేను కూడా 6వ తరగతిలో అని నేను అన్నప్పుడు, సార్ గట్లెట్లున్నారు లేదు. అంత హాస్యం, అంటే పిల్లలతోని సంతోషంగా గడిపిన. నేను చాలా స్కూళ్ళకు బదిలీపై వెళ్ళిన కానీ ఇంత మంచి స్కూల్ నాకు దొరకలేదు. ఇక్కడ పిల్లలు మంచి వాళ్ళే, పెద్దలు మంచి వాళ్ళే, మా తోటి ఉపాధ్యాయులు కూడా మంచి వాళ్ళే. మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అందుకు మీ అందరికీ హృదయపూర్వక. నాకొకనాటి పాటిదై వాసనలీను సోయగము వాయని తీయని పొడుముల్ క్షణం బోసగమో విడివడ్డ నాయదన్ మోసులు వారు నూతన మనోరథమామని వేడి పొంగులన్. మీ అందరి జీవితాలు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా సంతోషం కలుగుతుంది. ఒకవైపు దుఃఖం కూడా వస్తుంది, ఎందుకంటే మీతో ఉన్న అనుబంధం నాది గొప్పది. అందరూ నన్ను సంతోషపరిచారు, మీలో ఒకటిగా చూశారు. అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనాలు. ఓకే, ఇందాక లాస్ట్ ఏదో ఉన్నావమ్మా, అర్థం కాలే. 2009 ఎస్ఎస్సి బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీకి మమ్మల్ని ఆహ్వానించగా, మరి ఆనాటి మా ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు ఈరోజు మాకు కూడా ప్రధానోపాధ్యాయులు గారే చీఫ్ గెస్ట్గా కూడా మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. వెల్కమ్ సార్ అండ్ మై డియర్ ఆల్ మై కొలీగ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా నేను కలిసి పనిచేశాను, కొందరికి మాత్రం లేదా అనుబంధం, అది నాకు దక్కింది. చాలా సంతోషం. నిజంగా ఈ విద్యార్థులందరినీ కూడా నేను చాలా అభిమానిస్తాను. తంగళ్ళపల్లి అనేది ఒకనాడు కొంతకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అది నా ఇంటి పేరుగా మారింది. కారణం తంగళ్ళపల్లి విద్యార్థుల యొక్క రిజల్ట్స్, జిల్లా స్థాయిలో ఫలితాలు, రాష్ట్ర స్థాయి ఫలితాలు, జాతీయ స్థాయి ఫలితాలు. జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాము అంటే అందులో మొదటగా ఈ తంగళ్ళపల్లి పాఠశాల నుంచే రావడం జరిగింది. సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, ఇవి అన్ని స్టేట్లో గోల్డ్ మెడల్స్ కూడా ఇక్కడ నుంచే సాధించడం నా కెరీర్కు చాలా ఒక గొప్ప మలుపు. అందుకు సహకరించిన ఉపాధ్యాయ బృందం, పేరెంట్స్ అండ్ మై చిల్డ్రన్, మీరందరి సహకారం ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు. అది ఒక క్రీడాకారుడు సక్సెస్ అవ్వాలంటే ఒక కోచ్ కావాలి, మెటీరియల్ కావాలి, గ్రౌండ్ కావాలి, దానికి సరిపోయేటువంటి విద్యార్థులు కావాలి. అప్పుడు మాత్రమే మేము తయారు చేయగలుగుతాం. ఇందులో ఏది లేకపోయినా కూడా సక్సెస్ కాలేము. నేను ఒక టార్గెట్తో వచ్చాను, ఆ టార్గెట్ ఇక్కడ సాధించాలనుకున్నాను, కానీ ఒక అడుగు దూరంలో ఆగిపోయాం. దానికి చాలా కారణాలు ఉంటాయి కూడా. ఈరోజు ఇండియన్ స్పోర్ట్స్లో ఉండేవి అన్నీ అవే జరుగుతున్నాయి. అందులో అది ఈ బ్యాచ్లోనే జరిగింది. ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒకరైనా ఉండాలి అని అనుకున్నాను. ఆ ఇండియన్ క్యాంపుకి సెలెక్ట్ అయిన క్రమంలో జరిగిన పరిణామాల వలన అడుగు దూరంలో ఆగిపోవడం జరిగింది. పర్సన్ పేరు నేనేం చెప్పను కానీ మీకు తెలుసు. సరే, అక్కడ సాధించకపోయినా మళ్ళీ ఇదే పాఠశాల నుంచి ప్రత్యేకించి నేను ఆ అంశంలో శిక్షణ ఇవ్వకపోయినా ఆ క్రీడాకారుడు తనకు తానుగా రాణించి అంతర్జాతీయ స్థాయిలో 2 సార్లు అంతర్జాతీయ క్రీడల్లో ఈ స్కూల్ విద్యార్థి, మన పాఠశాల విద్యార్థి, నా విద్యార్థి ఉండడం నాకు చాలా సంతోషం. ఐ వెరీ ప్రౌడ్ టు ఫీల్. దొంతరవేణి రాజు. ఇక అడుగు దూరంలో ఆగిపోయిన అమ్మాయి ఎవరంటే ఎంట్రీ రాజు, దివ్యజ్యోతి. చాలా టాలెంట్ ఉంది. ఈ పాలిటిక్స్ కనుక లేకపోయి ఉంటే ఇండియాకి ప్రాతినిధ్యం వహించేటువంటి క్రీడాకారిణి. అప్పటికి కూడా నేను వాళ్ళ ఇంట్లో రిక్వెస్ట్ చేశాను, ఇంకొద్ది రోజులు ఆగండి, మ్యారేజ్ చేయకండి అని. ఎందుకంటే అప్పటికి ఇంకా నాకు ఛాన్సెస్ ఉండే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆడించాలి అన్నటువంటి ఆలోచన ఉండే, అంత పట్టు కూడా నాకు అప్పుడు ఫెడరేషన్లో ఉండే. బ్యాడ్ లక్గా జరిగిన కొన్ని పరిస్థితులు. ఏదేమైనా ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. ఫలితం ఎటు నుంచి వచ్చినా స్వీకరించాల్సింది మనమే, భరించాల్సింది మనమే. ఎదుటివాడు సరిగా రాకపోయినా మనమే
ప్రమాదానికి గురవుతాం. మన వెనకవాడు సరిగా రాకపోయినా మనమే ప్రమాదానికి గురవుతాం. ఏది ఏమైనా మన యొక్క టాలెంట్, మన వర్జువాలిటీ ఎప్పుడూ ఉండే ఉంటుంది మనతో పాటు. వాస్తవంగా ఈరోజు నేను ఈ ప్రోగ్రాంలో నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా ఉండకూడదు అనుకున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి 2-3 ఫోన్లు వచ్చినాయి. ఈ అన్నోన్ నంబర్స్ ఏంటి అని చెప్పి లిఫ్ట్ చేయలేదు. దాదాపు 3 years బ్యాక్ వరకు ఆల్ ఫోన్స్ నేను టచ్ చేసేవాడిని 24 hours ఎప్పుడైనా. ఒక 3 years బ్యాక్ నుంచి నియర్లీ 3 years అన్నోన్ నంబర్స్ ఏం లిఫ్ట్ చేయట్లేదు. అవసరం ఉంటే వాళ్ళే చేస్తారు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాను. ఈరోజు మా ఫ్యామిలీలోనే ఒక ఫంక్షన్ ఉంది హైదరాబాద్లో. నేను వెళ్ళాల్సి ఉండే, పిల్లల్ని పంపించి నేను వచ్చాను కేవలం మీ అందరినీ కలవాలని. రెండవది, ఆరోగ్య పరిస్థితి కూడా నాది అంతగా బాగలేదు. చాలామందికి తెలుసు అనుకుంటాను. రీసెంట్గా దాదాపు 1 month అయిందో కాలేదో చెప్పులు వేసుకోవడం మొదలుపెట్టి స్లిప్పర్లతోనే తిరిగాను 2 రోజులు. ఇప్పుడు పనిచేస్తున్న హుస్నాబాద్ స్కూల్లో ఏం సార్ మీరు ఈ స్లిప్పర్లు వేసుకుంటారని ఒకరు, ఏం సార్ మీరు టచ్ చేయరని ఒకరు. అంటే ఇక అది హెల్త్ కండిషన్స్. మొత్తానికి మళ్ళీ నేను డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ ద్వారా మన జిల్లాకే, నా హోమ్ ప్లేస్కి రావడం, మన జోన్కి రావడం సంతోషంగా ఉంది. అందులో క్రీడాకారులుగా మరి రజిత, ఎన్టీ రజిత, నాగవేలి రజిత, దివ్యజ్యోతి, శైలజ, ఇంకొక అమ్మాయి ఇక్కడ మాట్లాడింది ఇందాక శాలిని, అస్మా, చాలామంది ఉన్నారు ఇలా, కృష్ణమూర్తి, అజయ్, చాలామంది క్రీడాకారులు ఉన్నారు. సరే, క్రీడలు పథకాలు సాధించడానికి కాదు, క్రీడలు మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి, శరీర పటుత్వాన్ని పెంచుతాయి. ఏ ప్రమాదాన్నైనా ఎట్లయినా తట్టుకోవచ్చు, ఒక ఛాలెంజ్గా నిలబడవచ్చు లైఫ్లో అనేది మనం క్రీడల ద్వారా నేర్చుకోవచ్చు. జస్ట్ ఇంకొక నేను 1-2 minutesలో నేను ముగిస్తాను. నాకు జరిగిన యాక్సిడెంట్లో నిన్న రాత్రి కూడా ఒక సందర్భంలో ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒక ఫ్యామిలీతో నిన్న ఒక ఇంటరాక్షన్ అయింది మాకు రాత్రి 10:30కి. బ్రదర్ మీరు అసలు బ్రతుకుతారని మేము అనుకోలేదు ఆ రోజు అని అన్నారు. వాస్తవంగా కూడా సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ అయినాక నాకు కూడా నేను ఎలా బ్రతికానో నాకు కూడా అర్థం కావట్లేదు. మమ్మల్ని ఢీకొట్టిన వెహికల్ 160 kilometers స్పీడ్. ఫ్రాక్షన్ ఆఫ్ యాక్సిడెంట్ డ్యూరేషన్ టోటల్లీ 6 minutes, 6 seconds, 6 సెకండ్లలో 130 మీటర్ల దూరం మేము డ్రాగ్ అయ్యాం. 130 మీటర్ల దూరం 160 స్పీడ్లో. తర్వాత గాల్లో జంప్ అయిపోయాను. ల్యాండ్ అయ్యే టైంలో ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అవుతుంటే మొత్తం డ్రాగ్ అవుతున్నాయి, చేతులన్నిట్లా తార్ రోడ్ మీద గెరుక్కుపోతుంటే మళ్ళీ అప్పుడు లెఫ్ట్ షోల్డర్ మీదకి వచ్చాను. ఆ విధంగా అంటే గేమ్స్, బై ఫిజికల్ యాక్టివిటీస్, ప్రాక్టీస్ ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనల్ని అటువంటి ప్రమాదాల నుంచి కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇంకా అంతకన్నా పెద్ద ప్రమాదం ఏమైందంటే అరౌండ్ 18 ఇంజురీస్ బాడీకి అయితే స్పైన్లో 6 ఇంజురీస్ అయినాయి, భయంకరమైన ఇంజురీస్. ఇందాక కూడా సరే ట్రాండి అంటే కూడా నాకు నడవడం దిగడం ఇబ్బంది అని చెప్పాను. కొంచెం స్పీడ్గా నడిస్తే కూడా L3, L4, L5లో నర్వ్స్ కాంప్రెస్ అవుతాయి. ఆ నర్వ్ కాంప్రెస్ అయితే అడుగు తీసి అడుగు కూడా కదలేను ఎట్ ఏ టైం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కావచ్చు. అంటే ఇవన్నిటి నుంచి కూడా అది గాడ్స్ గ్రేస్. లైఫ్లో ఏదైనా ఛాలెంజెస్ రావచ్చు. ఇందాక వెంకటేష్ చెప్పాడు ఒక మాట, కొన్ని ఫేస్ చేసాము ఇంకా చేస్తాము అనే మాట కూడా చెప్పాడు. అవును, ఎప్పుడు ఏదైనా ఫేస్ చేయాల్సి రావచ్చు. ప్రతి దానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. కానీ మన మీద డిపెండ్ అయిన వాళ్ళకు మనం ఎప్పుడు కూడా అధైర్యపడినట్టు, మనం బాధపడినట్టు ఎక్కడ కూడా మన ఫీలింగ్స్ కనబడకూడదు. అప్పుడు మాత్రమే మనం రాణించగలుగుతాం, సక్సెస్ అవుతాం. గవర్నమెంట్ జాబ్ ఒకటే సక్సెస్ కాదు, జీవితంలో రాణించడానికి ఏ రంగంలో అయినా మనం రాణించవచ్చు. అది మనకు ఎడ్యుకేషన్ ద్వారా పొందేటువంటి చివరి గెయిన్, మనం పొందాల్సింది అది ఏం. దాని కొరకు ఇంకా సెటిల్మెంట్ కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తే చేయండి. మీ పిల్లలను కూడా సరైన క్రమంలో పెంచండి. ముందుగా ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈరోజు స్టూడెంట్స్ లేదా యూత్ లేదా రాబోయే మన జనరేషన్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా చూసుకోండి. వితౌట్ ఫోన్ కెనాట్ లివ్. ఫోన్ లేకుండా ఎవ్వరు బ్రతకలేరు.
మనిషి ఆక్సిజన్ తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఎంత అవసరమో మనిషి బ్రతకడానికి కూడా ఇప్పుడు ఫోన్ అంతే అవసరం ఉంది. కానీ అడిక్ట్ అయ్యి దాంట్లో ఎటో వెళ్తే మాత్రం లైఫ్ మాత్రం సెట్ అవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఆ విధంగా పెంచే ప్రయత్నం చేయండి. మరి ఇన్వైట్ చేసి అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2008-9 ఎస్ఎస్సి బ్యాచ్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ సార్ గారు మరియు సహచర ఉపాధ్యాయ మిత్రులు మరియు ప్రియమైన విద్యార్థులు, మా తర్వాత ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి కొత్త నూతన ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్తులు, ఆశీస్సులు. నేను మీ గ్రూప్కు బహుశా రాజ్బాబాయ్ సారు నేను సేమ్, ఎందుకంటే ఇద్దరం కూడా మీకు 6-7 తరగతుల్లోనే మేము బోధించి ఉంటాం. తర్వాత మేము వేరే బదిలీ పైన ఇద్దరం ఒకేసారి బయటకు వెళ్ళాం. 2005లో మేము ఈ పాఠశాల నుంచి వెళ్ళి బదిలీ పైన వేరే పాఠశాలకు వెళ్ళాం. సరే, బదిలీ అనేది సాధారణం. నేను ఈ పాఠశాలకు 1996లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ పాఠశాలనే. అప్పుడు ఈ పాఠశాల 9వ తరగతి వరకు నడుస్తూ ఉండేది, 1 to 9. తర్వాత బైఫర్గేషన్లో హై స్కూల్ పేస్ వేరుగా అయినాయి. ఇదే కాంపౌండ్లో నేను హై స్కూల్కు రావడం జరిగింది. తర్వాత మీరు అదే హై స్కూల్లో అట్లే కొనసాగడం జరిగింది. ఈ ఊరితోటి ఈ పాఠశాలతోటి అనుబంధం ఎక్కువ, కానీ మీతో కొంచెం తక్కువ. ఎందుకంటే 2 సంవత్సరాలే మీరు గడిపాము. ఆ 2 సంవత్సరాల కాలాన్ని అప్పుడు చేసినటువంటి సేవలు గుర్తుంచుకొని మమ్మల్ని ముఖ్యంగా మీరు ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞత, అభివందనాలు. పాటుగా అట్లా రాజబాబాయ్ సార్ కూడా ఈ కుటుంబంతో ఉండేవారు. సార్ కూడా ఓకే, దాదాపుగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. పిల్లలు ఇక మీకు ఇచ్చే సూచనలు ఏంటంటే, మీలో కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరి వారికి కూడా మరి అన్ని ఇక్కడ విద్యా బోధన అనేటువంటిది వారికి ఉపయోగపడడం వల్ల ఆ స్థితికి చేరుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ వారి ఉపాధ్యాయులు బోధించినటువంటి బోధనలే వారికి ఆ ఉద్యోగం సంపాదించడం లోపల ఉపయోగపడ్డాయని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా కొద్దిమంది ప్రైవేట్ రంగంలో కూడా స్థిరపడ్డారని చెప్పారు, వారికి కూడా ఆశీస్సులు. ఇంకొంతమంది వ్యవసాయం చేసుకుంటారని చెప్పారు, వారు కూడా దేశానికి రైతే వెన్నెముక అని చెప్పారు. ఎవరు ఏ పని చేసినా కానీ ఆ పని పట్ల మనకు ఫస్ట్ కృతజ్ఞతాభావం ఉండాలి, ఆ పని పట్ల మనకు ఒక భక్తిభావం ఉండాలి. Good evening to one and all. Today we gather here for celebrate get-together party for 2008 and 9 batch. Anyway, we are very happy to come here to attend your party, and you have offered a delicious meals along with you. ఏదైనా కూడా ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పినటువంటిదే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఒక మనము ఏంది కాటుక ఎంతవరకు అయితే అవసరమో అంతే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువ తక్కువ పెట్టుకోవడం వల్ల ఇట్లా ఈ అమ్మాయి చెప్పినటువంటి అనుభవం, ఇంకా అంటే అమ్మాయిని దండించడం అనేటువంటిది, నన్ను కొట్టిరు సార్ నేను చాలా బాధపడ్డా అంటే నాకు కూడా బాధ అనిపించింది. నేను చాలాసేపు కామ్గా కూర్చున్నా. అట్లే కాకపోతే ఇంకా ఆ వెంకటేష్ కానీ మన ఐలయ్య కానీ ఇంకేమైనా చెప్తారేమో అని నాకు నిజాన్ని కూడా భయమైంది అసలు. అంతే కదా, మీరు పిలిచినటువంటి పార్టీ కాబట్టి మీ అభిప్రాయాలు మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈజీగా. మనం అప్పుడే కొత్తగా జాబ్లోకి వచ్చినాం కాబట్టి మనం ఏదో చేద్దాము అనేటువంటి ఆలోచన అంతే. మీకు ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ ఫీల్డ్లో కూడా దిగారు. మన నెక్స్ట్ తరంగా మన సౌమ్య కానీ ఐలయ్య కానీ ఇంకో కొంతమంది రిటర్న్ టెస్ట్ పరంగా నెక్స్ట్ టీచర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన ప్రయత్నంలో ఎంతోమందికి మధ్యలో మనకు తెలియక అర్థమైనదిరా. నేను వీలైనంత వరకు అమ్మాయిలను
చాలా ఏంటంటే సెన్సిటివ్గానే డీల్ చేస్తా. అది ఏదన్నా ఉంటే బాయ్స్ పరంగానే, బాయ్స్లో ఎవరు నాకు క్లాస్ ఓడుతూనే నాకు జెండు బామ్ అంటే కృష్ణమూర్తి గారే. వాడు మంచిగా వస్తాడు, వెల్కమ్ చెప్పుట్లో ఫస్ట్ ఉంటాడు, కానీ క్లాస్ చెప్పనియాడు ఫస్ట్. వీళ్ళు ఇక వీళ్ళందరూ ఉన్నారు కదా బాయ్స్, అందరూ తక్కువే కాదు, ఎవరికి వాళ్ళు చదువు వస్తుంది. కానీ ఐలే కూడా గుర్తు చేసుకొని చెప్పిండు, వాడు చెప్పినటువంటి ఒకసారి ఇంగ్లీష్ చదువురా అంటే వీళ్ళు లోపల ఉన్న గ్యాంగ్ గురించి మనకు తెలియదు కదా. మన బాధ్యత ఏంది, రోజు రావడం, పిల్లలను చదివిపించడం, చదివి వస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతే కదరా. రోజు ఏం చదివారు అనేటువంటిది ఒకసారి రివిజన్ చేయడం. మళ్ళీ కూడా నేను ఆ తొందరలో కూడా నేను ఇప్పటికి కూడా ఫస్ట్ ఓడుతూనే ఎప్పటి వరకు క్లాస్ చెప్పా. ఫస్ట్ కొంచెంసేపు టైంపాస్ చేసిన తర్వాత ఒక 5 minutes అర్థమైనారా, 5 minutes వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెళ్ళే బుక్ ఓపెన్ చేసిన తర్వాతనే ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. ఓకేనా. ఒక అప్పటి లెక్క ఇప్పుడు దండించడం అనేటువంటిది లేదు. చాలా పిల్లలు ఏంటంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళకి చదువు చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటిది. ఇక కరీంనగర్ డివో అయితే దానికి ఆ విషయంలో చాలా ముందు ఉంటారు అనమాట. అందరికంటే స్ట్రిక్ట్ డివో అనమాట. ఏమాత్రం చిన్న కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి, అర్థమైందారా. ఇంత సౌండ్ రాకుండా చూసుకోవాలి పిల్లలను చాలా సెన్సిటివ్గా. ఒకప్పుడు ఏదో జరుగుతూ ఉంటే చాలా మెమరీస్ ఉన్నాయి చెప్పాలంటే. పిల్లలందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ కంటే మీరు క్రీమ్ బ్యాచ్ లెక్క అనమాట. చాలామంది పిల్లలు ఏమన్నా చిన్న ఉపన్యాసం ఉన్నతోనే చాలా ముందు కూరుకొచ్చేవాళ్ళు. అంతే అవునా కదా, నేనైతే ఎక్స్ట్రా ఏం చెప్పండి కదరా. మీరు అందరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అప్పుడు నేనంటే నేనని అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా ముందుగా వచ్చేది. ఉపన్యాస దాంట్లో నేను చెప్తానని ముందుకు వచ్చేటువంటి బ్యాచ్. బట్ దోస్ పీరియడ్స్ ఓకే. నేను 7th వచ్చినా అవుతుంది మీకు. 7th నుంచి 10th వరకు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమన్నా నాకు ట్రాన్స్ఫర్ అయింది. అంతే కదా. మీకు 4 సంవత్సరాలు ఉన్నట్టున్నాం. ప్రతిరోజు ఒక జ్ఞాపకమే. నవీన్ గారు మన పిల్లి నవీన్ ఛాయ్ తెచ్చేది. ఇప్పటి పిల్లలు మాత్రం అస్సలు లేరు. ఇప్పుడు వాడైతే నీళ్ళేమన్నా తెస్తలేరు. ఇప్పుడు నేను ప్రెజెంట్గా అయితే అరే నీళ్ళు ఎక్కడినా అది వాళ్ళు అదే సార్ మేము తెస్తామా నీళ్ళు అంటారు. నీళ్ళు తెచ్చినవి కూడా వాడు పాపం టీ తెచ్చి మరి కప్పులో పోసి ఇచ్చి దాన్ని అడిగి పక్కన పెట్టేటోడు. చాలా ఏంటంటే చాలా డీసెంట్ పిల్లలు. వాళ్ళకు సార్ అంటే చదువు అంటే చాలా చెప్పుకుంటూ మీకు ఎవరికైనా ఇబ్బంది పెడితే మీరు లోపల ఉంచుకోకండి. ఆ అమ్మాయి లెక్క అర్థమైనారు బాబు. అమ్మాయిలు కూడా ఈసారి ఏదో అన్నాడు ఇట్లా అంటే నేను బాధపడ్డా అంటే ఆమెకి ఇన్ని రోజులు గుర్తుపెట్టుకుందంటే 16 years. అదే మేము హై స్కూల్లో నేను చదువుకున్నప్పుడైతే పొద్దున మొదలు పెడితే ఫస్ట్ ఏదంటే ప్రేయర్కి లేట్ అయితే కొట్టేది సార్, పీటీ సార్. అరే తప్పించేది ఏడం చూసేదని మా పీటీ సార్ ఉన్నాడంటే ఇక మీరు మీ విలేజ్ వాళ్ళు కదా రాండి అనేది ఫస్ట్ పొద్దునే మొదలు మాకు డోసు ఒక 2-3 ఇచ్చేది. ఇక పీరియడ్ వాయించుడే. నేను చెప్తున్నా కదా పనిష్మెంట్ అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు పిల్లలు పనిష్మెంట్ ఇస్తే ఎవరు ఊపుకునేటట్లేరు. వాళ్ళు కూడా ఏంటంటే పేరెంట్స్ ఎడ్యుకేటర్ అవుతున్నారు కదా పిల్లలు చదివించే విషయంలో ప్రతి విషయంలో. ఎనీవే మీకేమన్నా ఇట్లాంటి అసౌకర్యాన్ని కలిగించినట్టయితే మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమించి మీకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతికి వందనం. వేదికను అలంకరించిన హెడ్ మాస్టర్ గారికి మరియు సహచర ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ప్రియమైన చిన్నారులే, ఎందుకంటే మీరు పెరిగినా కొద్దీ మేము పెరుగుతున్నాం, మధ్య డిస్టెన్స్ అంతే ఉంది కాబట్టి ప్రియమైన చిన్నారులకు శుభాశీస్సులు. ముందుగా ఈ 2008, 9, 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఉపాధ్యాయ విద్యార్థుల ఆత్మీయల కలయికకు మమ్మల్ని ఆహ్వానించేందుకు గాను చాలా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈరోజు మేము వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మేము ఈ సంతోషం అనేది మాకు మళ్ళీ ఇంకోటి పిలిచేంత వరకు బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఈ హ్యాపీనెస్ చాలా ఉంటుంది. మీరు మమ్మల్ని ఒక్కొక్క మాట కోరడమే కాదు, జస్ట్ మిమ్మల్ని చూడగానే మాకు మేము ఏదో సాధించినాము అన్న అనుభూతి ఉంటుంది. దాంతో మేము ఇంకా నెక్స్ట్ పిల్లలకి ఇంకా చెప్పాలి అనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. అవును మేము చూడగానే మేము ఇన్ని రోజులు చాలా సాధించాము అని. అదేవిధంగా ఫస్ట్ నాకు ఒకసారి సిద్దిపేట బస్ స్టాండ్లో అనుకుంటా రజిత కలిసి మేడం నన్ను బ్లెస్ చేయండి, నేను మీ స్టూడెంట్ను అన్నది. ఒకసారి ఇట్లా చూసిన ఎక్కడ రా అంటే తంగలపల్లి, నేను ఇట్లా మీ స్టూడెంట్ అని మేడం ఇక్కడ చేస్తున్నాను పీడీగా అని. ఇంత హ్యాపీ అంటే ఒక 1 week వరకు మా స్టాఫ్ రూమ్లో చెప్పుకున్నాను నా స్టూడెంట్ అని. ఇప్పటికి కూడా కనబడప్పుడు నా స్టూడెంట్ అని చెప్తే బస్సులో కూడా మీ స్టూడెంట్ వచ్చింది మేడం, మీ స్టూడెంట్ వచ్చింది అంటారు. అదేవిధంగా సౌమ్య ఈ 1 week నుంచి ఫోన్లో టచ్ ఉంటుంది, మెసేజ్ కానీ ఫోన్ చేయడం కానీ ఇతరత్ర అన్నీ కూడా. పక్కకు కూర్చున్న వాళ్ళు ఏంటి మేడం మీకు రెగ్యులర్గా గెట్ టుగెదర్లు అవుతున్నాయి, పిల్లలు రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా కనబడుతున్నారు మీరు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అనంటే మన పిల్లలు మనంతా మమ్మల్ని పిలుస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.
సౌమ్యతో కూడా రెగ్యులర్గా ఫోన్ చేసేది, మాట్లాడేది, ప్రోగ్రామ్ ఎట్లా అని కూడా అడిగేది. అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో కూడా కొంత అనుబంధం ఉండేది నాకు. ఎట్లా అంటే వీళ్ళకంటే ముందు బ్యాచ్ శేఖర్ వాళ్ళ బ్యాచ్లేమో శేఖర్ మా సార్ వచ్చే వరకు ఆ క్రాస్ మీద నిలబడి నన్ను బండెక్కించి వెళ్ళేది. శేఖర్ వాళ్ళు 10th వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు 10th అయిపోయిన తర్వాత నేను ఒకదాన్ని అక్కడ నిలబడితే సౌమ్య వాళ్ళ మమ్మీ పిలిచేది నన్ను, మేడం నిలబడకండి అక్కడ, రండి కూర్చోండి అని. నిజంగా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం చాలా బాగుండేది తంగళ్ళపల్లిలో. అసలు మర్చిపోలేము మేము అది. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కంపల్సరీ రోజు టీ పోసేది. వద్దండి రోజు పోస్తారంటే కూడా వినకపోయేది. 2 అమ్మాయిలు ఎట్లనో మేడం అనేది, కానీ 2 అమ్మాయిలు వెల్ సెటిల్, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ముందు మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈ బ్యాచ్లో ఉన్న పిల్లలు రాగానే కొంచెం సేపు ఆలోచించినా కానీ ఇప్పుడు అందరి ఫేసులు గుర్తొస్తున్నాయి, మీరు మాట్లాడిన మాటలు కూడా గుర్తొస్తున్నాయి. కొన్ని మీతో చెప్పాను ఇందాకన నేను. ప్రతి ఒక్క పిల్లోడు కూడా, కొంతమంది ఇప్పుడు వెంకటేష్ అయితే ఏం చేంజ్ కాలే, అలానే ఉన్నాడు. మంచి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిండు. అనురాగ్ ఇంజనీర్ చేసినా కూడా అంత బాగా మాట్లాడలేదు. స్టడీ కాదు, జాబ్ కాదు, మనకుండే మంచి ఆత్మస్థైర్యము, వాని మాటల్లో మంచి ఆత్మస్థైర్యం కనబడింది. నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మంచి అవార్డు తీసుకోవాలని ఆశిస్తున్నాను నేను. నిజంగా ఈ విలేజ్తోని నేను చేసిన 7 ఏళ్ళ అనుబంధమే కాదు, మాకు 2002 నుండి మొన్నటి 18 వరకు 16 ఇయర్స్ అనుబంధం మాకు ఈ స్కూల్తోని. నేను వెళ్ళగానే మా సార్ వచ్చింది స్కూల్కి. మా సార్ వచ్చిన తర్వాత కూడా పిల్లలు కూడా మాకు స్టూడెంట్స్ లాగానే అప్పుడప్పుడు ఇక్కడ స్కూల్కి వచ్చేదాన్ని. మేడం లీవ్ పెట్టినప్పుడు కూడా మధ్యలో వచ్చి ఫిజిక్స్ చెప్పేదాన్ని. అట్లా ఓన్లీ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అనుబంధం కాదు మాది, 16 ఇయర్స్ అనుబంధము. ఇప్పటికీ కూడా మా ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ పనిచేస్తున్నారు. నేను 2002 నుంచి 9 వరకు చేశాను. 9 to 18 మా సార్ చేశారు. 18 స్టిల్ ఇప్పటి వరకు మా తోటి కూడా చేస్తుంది. అంటే ఈ స్కూల్తో మాకు ఎప్పటికీ అనుబంధం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ ఊరితో కూడా అనుబంధం ఉంటుంది. ఇంత గుర్తుంచుకొని మమ్మల్ని ఇద్దరిని పిలిచినందుకు చాలా సంతోషము. మీరు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని, ఇందాక సమ్మయ్య సార్ అన్నట్టుగా మీ ద్వారా నెరవేరని కోరికలను మీ పిల్లల ద్వారా నెరవేర్చుకోండి. వాళ్ళని ముందు నుండే ఒక ఐడియా కొద్ది చదివించుకుంటూ, సరే అంటే మీ అభిప్రాయాన్ని రుద్దకండి, వాళ్ళకి ఏ అభిప్రాయం అయితే ఉంటుందో దాన్ని గౌరవించుకుంటూ. మీరు కూడా కొన్నిసార్లు ఫీల్ అయ్యారు, ఇందాక సార్ అన్నట్టు మ్యారేజ్ కాకపోతే ఇంకా వేరే దానిలో ఉందును అనేసి. వాళ్ళకు అలానే వాళ్ళ అభిప్రాయానికి విలువనిచ్చుకుంటూ మంచి మదర్గా, మంచి ఫాదర్గా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని. మళ్ళీ ఎప్పుడు కనబడ్డా మీరు మంచి ఫాదర్ అయినా మదర్ అయినా మాకు స్టూడెంటే, ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే. అలానే మీరు ఏ స్థాయికి పోయినా, ఎంత పై స్థాయికి పోయినా నా స్టూడెంటే అని మేము చెప్పుకుంటాం. అట్లా మేము గర్వించే విధంగా తయారు కావాలని కోరుకుంటున్నా. ఇందాక ఒక స్టూడెంట్, మేడం మీరు పిఆర్టీయూ యాక్టివ్ మెంబరు, నన్ను గుర్తుపట్టలే అన్నారు. ఓకే నాన్న, నువ్వు 1.5 ఇయర్లోనే పిల్లల్ని గుర్తుంచుకోలేదు, అన్నేళ్ల కిందట అబ్బాయి నేను ఎట్లా గుర్తుంచుకుంటా? ఒక్క మాట నాకు, నేను తంగనపల్లి స్టూడెంట్ను అంటేనా అసలు చాలా బాగుండేది, ఆ మాట చెప్పాల్సి ఉండేది. ఎందుకంటే చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం మేము, స్టేట్ మీటింగ్స్కి వెళ్తాము, జిల్లా మీటింగ్స్కి వెళ్తాం, మండల్ మీటింగ్స్కి వెళ్తాం. రకరకాల మనుషులు పరిచయం అవుతూ ఉంటారు, అందరిని గుర్తుంచుకోవడం కూడా సాధ్యం కాదు. అలా మామూలుగా పరిచయమైన టీచర్సే కావచ్చు అనుకునే, స్టూడెంట్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఒక టీచర్ లాగా ఎక్స్పెక్ట్ చేసిన. స్టూడెంట్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఓకేనా, ఎనీహౌ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకుంటా. స్టేజ్ మీద ఫోటో కూడా దిగుదాం మనం, పిఆర్టీయూ యాక్టివ్ మెంబర్స్ లాగా. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్స్లో కూడా రాయాలి, దీంతోనే ఊకోకుండా ఇప్పుడు గ్రూప్స్ పడుతున్నవి, సివిల్స్ పడుతున్నవి, అందులో కూడా ప్రిపేర్ అయ్యి మంచి పొజిషన్కి రావాలి. అలాగే అనురాగ్, నువ్వు కూడా నెక్స్ట్ టైం ఒక 1/2 hour అన్నా మాట్లాడాలని కోరుకుంటూ, ఎనీహౌ అందరి విద్యార్థులకు నా శుభాశీస్సులు. థ్యాంక్ యూ. 1.5 దాన్ని అంటే దేవుడు నా కోరిక కూడా మన్నించిండేమో. సేమ్ ఇప్పుడు మాది కూడా పక్క విలేజెస్, ఇద్దరు టీచర్స్ రోజు మేడం సార్ రోజు గుర్తుకొస్తారు. అప్పుడు అనుకున్నందుకు నాకు కూడా ఇట్లా సేమ్ అటాచ్మెంట్ అయిందని. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు విమల మేడం గారిని వచ్చి తమ అనుభవాలు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేదిక పైన కూర్చున్న ప్రధానోపాధ్యాయులు మరియు నా తోటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులకు ఎంత సంతోషంగా ఉందంటే, మిమ్మల్ని అందరినీ చూద్దామని కొంత ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు వీలు కాకున్నా కూడా వీలు చేసుకొని వచ్చాము. ఇప్పుడు మొన్ననే సెప్టెంబర్లోనే వేరు కదా మేడం అని మా స్కూల్లో అంటున్నారు. మొన్ననే వేరు మళ్ళీ పిలుస్తున్నారా మేడం అని. పిల్లలు కూడా ఇట్లా ఉంది పోతా మన తంగలపల్లిలో ఉందిరా, ఇట్లా పిల్లలందరూ చాలా మంచిగా ఉంటారు అక్కడ అని చెప్తుంటే, మేడం మొన్ననే పిలిచే కదా మళ్ళీ పిలుస్తున్నారా మిమ్మల్ని అని చెప్పి. అంటే తంగలపల్లిలో మేము ఇప్పుడు మీరు కదా మా దగ్గర నేర్చుకున్నాము అని ఎలా అంటున్నారో, నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. నాకు ఈ సార్ వాళ్ళందరి యొక్క సహకారం వల్ల నాది ఫస్ట్ అపాయింట్మెంట్. నేను ఈ విధంగా ఉండడానికి, నేను మళ్ళీ అక్కడ పోతారంలో అంత మంచిగా పని చేయడానికి కూడా మన తోటి ఉపాధ్యాయులు
తర్వాత మీరు నేను ఎలా చెప్తే అలా చదివారా, అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తే అట్లా చదివారు. కానీ ఇప్పటి పిల్లలు ఏమీ లేదు, ఏం చెప్దామన్నా ఏమీ లేదు. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఏంది వాడు కొత్తూరి చందు గుర్తు లేదు అని అన్నారు. అంటే అట్లా ఐడెంటిఫై లేదు. అప్పుడైతే పీడి సార్ అనేది పేర్లు గుర్తు రాకపోతే మేడం ఇంటి పేర్లతో సహా చెప్తారు, విమల మేడం అయితే చెప్తారని అట్లా అందరి పేర్లు కూడా నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ 10th 101 అంత స్ట్రెంత్ ఉండేది. గుండారెడ్డిపల్లి గుగ్గిళ్ళ వాళ్ళందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు. అందరి పేర్లు గుర్తుండేది, ఇంటితో పేరుతో సహా నేనే చెప్పేది ఫస్ట్. కానీ కొంత మనకి ఏజ్ పెరుగుతుంది, కొంత వేరే వేరే పరిస్థితుల వల్ల అసలు జ్ఞప్తి అనేది లేదు, గుర్తు పెట్టుకోలేదురా. మళ్ళీ అందుకే ఇంటి పేర్లు అడిగాను. ఇంటి పేర్లు అడిగిన తర్వాత కొంత ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే అందరూ గుర్తుకొచ్చారు. కానీ చాలా ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేయడము మా వల్ల మీరు నేర్చుకున్నది చాలా. మిమ్మల్ని చూసినట్టయితే మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. అదేవిధంగా మీరు ఇంకా మంచి, ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మీరు అనుకోని ఏదైనా ఎక్కడనైనా ఆగిపోవద్దు, ఫెయిల్యూర్ అనేది లేదు. ఎప్పుడైనా కూడా మనం అనుకున్నది సాధించవచ్చు. ముఖ్యంగా పిల్లల్ని మంచిగా చేద్దాం. ఇప్పుడు మేమైనా అదే, మీరైనా అదే. నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. ఇప్పటి పిల్లలు అయితే వాళ్ళకి ఏమి చెప్పలేం. సార్ చెప్పినట్టు మంచినీళ్ళు కాదు, మన వాడు చేరేమన్నా అయ్యాడు, మన పక్క నుండి పోతుంటే నువ్వెవరో నీవెవరో స్కూల్లోనే మనం చెప్తుంటేనే అట్లా ఉంది. అంటే దానికి కారణం కొంత ఫోన్లు. ఆ ఫోన్లు అనేది లేకుండా మన పిల్లల్ని మీరు అంటే ముందు ఇంకా మంచిగా చేయాలి. మీరు ఇంకా కూడా కొంతమంది జాబు వేరు, మనం అనుకున్నది సాధించడం వేరు. ఏదైనా అంటే తృప్తిగా ఉన్న దానిలో కూడా మంచిగా బ్రతకొచ్చు. అందరికీ గవర్నమెంట్ జాబ్లు అంటే రావు. మనం ఏది చేసుకున్నా, ఇంట్లో బ్యూటిషియన్ చేసుకున్నా, టైలరింగ్ అయినా, ఏదైనా పోతే అగ్రికల్చర్ అయినా, ఏదైనా వర్కే మనం చేస్తున్నాం, నిజాయితీగా బ్రతుకుతున్నాం. అట్లా మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ చూస్తే చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి రావడం వల్ల. సరే, హ్యాపీ అందరికీ. సైన్స్ అంటే 2 సార్లు వచ్చేది మీకు రోజుకి. అసలు నన్ను పాఠమే చెప్పనీయకపోదు, ఎప్పుడు కూడా ఆటలే. అడిషనల్ క్లాసు ఎవరు లీజరు అంటే ఎవరు లీవ్ పెట్టినా నన్నే పంపించు. నాకే ఎక్కువ అంటే 2 కంటే ఎక్కువ సార్లు వచ్చేదాన్ని మీకు ఒక రోజులో. ఇక ఇలా మంచి మంచి పిల్లలు ఎవరు అంటే మౌటం సంపత్, రాములు, వీళ్ళైతే కృష్ణమూర్తి. ఇక వీళ్ళు మర్చిపోలేని మధురానుభూతులు ఉన్నాయి. పాపం కృష్ణమూర్తి నేను ఇక్కడే ఉండేది కదా, మా ఇంటికి వచ్చేటాడు రోజు. పాపం మంచిగా మాట్లాడేది. అది మేడం మీకు ఇద్దేస్తా అద్దేస్తా అని ఏదొద్దురా బాబు నాకంటే, లేదు మేడం నేను బత్తాయిలు తెస్తా అన్నాడు. ఒకరోజు బత్తాయిలు తెచ్చిండు, తెల్లారి వాళ్ళ అమ్మ వచ్చింది. మేడం నాకు ఒకడే కొడుకు మేడం, మీరు ఇట్లా బత్తాయిలు అవి ఇవి తెమ్మన్నారట. అంటే నేను తెమ్మలేదమ్మా అంటే నేను పెద్ద సార్కి చెప్తా. అప్పటి నుంచి నేను అరే నువ్వు మా ఇంటికి రావద్దురా అని చెప్పిన. వాడు మా ఇంటికి రాలే అప్పటి నుంచి. ఇట్లా చాలా ఉన్నాయి. అనురాగ్ అయితే వాడు వట్టిగానే ఏడ్చేది, చీటికి మాటికి. ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఏడ్చేది, వాళ్ళ అమ్మని పట్టుకొచ్చేది. అజయ్ వీడు ఒకటే బ్యాచ్, మంచిగా ఉండేది అజయ్ వీళ్ళు. కాకపోతే ఎప్పుడు ఇక పాఠాలు చెప్పనీయకపోయేది, ఎక్కువ శాతము గేమ్స్ అనేది. ఇక అమ్మాయిలు కొంచెం చదువుకునే బ్యాచ్కి వర్క్ ఇచ్చి ఇంకా వీళ్ళను ఎప్పుడు కోర్టులనే ఉండేది. మన పెద్ద సార్ ఎప్పుడు ఉండడో అప్పుడు మేడం పోదాం, లేడు సార్ పోతుండు అని చెప్పేది. ఎక్కువ శాతము గేమ్స్ అనేది. ఎవరు రాకున్నా కూడా నన్ను గేమ్స్ అని నేను కూడా ఆడుదును. అంటే నాకు కూడా ఇష్టమే, నాకు కూడా హెచ్ఎం సార్ రాకుంటే బాగుండేది, పిల్లలతో ఆడుకుంటే బాగుండేది అనుకునేది. ఆడేది, నేను కూడా ఆడేది, వాలీబాల్ ఆడేది. గుర్తుందా? గర్ల్స్ కొందరు సిన్సియర్లు, శైలజ, ఈమె ఎవరు సౌమ్య, ప్రియాంక, జ్యోతి, ఈ శైలజ కంప బాగా అల్లరి చేస్తుండే. వినోద వీళ్ళు ఎప్పుడు చదువుకుంటుండే. వీళ్ళు గ్రౌండ్కి రాకపోదురు, అమ్మాయిలు ఏం అడగపోదురు గేమ్స్ అని. ఎక్కువ శాతం అబ్బాయిలే అడుగుతారు. వెంకటేష్ కూడా కొంచెం టెరిఫికే. కానీ అనురాగ్ మారాలి అప్పుడే. ఇప్పుడు ఏడుపు తగ్గిందా మరి? నువ్వు స్టేజ్ నుంచి రాలేదంటే నీ స్టేజ్ పేరు అట్లనే ఉన్నది అన్నట్టు. గర్ల్స్ మీరు హౌస్ వైఫ్స్గా ఉండకండి, ఏదో ఒకటి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మన జర్నీని.
ఏజ్తో సంబంధం లేదు. మీరు ఫ్యామిలీని పిల్లలు స్కూల్ ఏజ్ వరకు చూసుకొని వాళ్ళని స్కూల్కి పంపించి మీరు ఏదైతే చేయలేదు అనుకున్నారో అది చెయ్యండి, చేస్తుంది. ఈ జాబ్ వచ్చిన ఐలయ్య సౌమ్య కూడా ఎస్జిటి కాకుండా నేను ఇప్పుడు ఎస్జిటి తర్వాత పెళ్ళైనాక పిల్లలు ఇదే తప్ప వేరే ఆలోచన ఉండదు. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి. నేనైతే అదే, నేను అంతా అయిపోయినాక అరే నేను ఇంకా ఇక్కడనే ఆగిపోయినా అంటే అప్పటికే ఏజ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు ముఖ్యంగా. అబ్బాయిలు ఏదన్నా చెయ్యగలరు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లల్ని పంపించైనా మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించండి. ఓకేనా? ఆగిపోకండి. మనం ఎప్పుడు ఒక్కటే ఆలోచిస్తాం, ఏంటి? మన ఫ్యామిలీ, మన పిల్లలు, హస్బెండ్, ఇంతే. ఇది దాటి వెళ్ళిపోం. కానీ ఆలోచించండి, మనకు కూడా కొద్దిగా స్పేస్ ఉంటుంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం ఉంటుందా ఉండదా? కోరికల్ని చంపుకోకండి, సాధించండి. పిల్లల్ని పంపించినాక అంటే స్కూల్ ఏజ్ వరకు వాళ్ళని మంచిగా సంరక్షించుకొని వాళ్ళకి కొంచెం అన్నీ నేర్పించి మీరు కూడా మీ జర్నీని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి. మగపిల్ల వాళ్ళు కూడా, ఇంకా బాయ్స్ ఉన్నారు కొందరు, ఇంకా మంచిగా సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. ఇంకా వేరే స్టార్ట్ చేయండి. ఇంకా మనం ఒక్కటే అనుకోవద్దు. మనం సాధించి మనం పోవాలనుకున్న దారి మనకు దొరకలేదు అనుకో, ఇంకొక దానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఊరుంది, దానికి 2 రూట్లు ఉన్నాయి. ఒక దగ్గర బ్రేక్ పడ్డది, ఏదో కొన్ని అనివార్య కారణాలు, అట్లా పోలేము. తిరిగి వెళ్తామా లేదా? గమ్యాన్ని చేరుకుంటాం. మీరు కూడా ఒకదాన్ని వదిలేస్తే ఒకటి దొరకలేదు అని నిరాశ పడకుండా ఇంకో దారి గుండా వెళ్ళండి, ఇంకో దాన్ని చూజ్ చేసుకోండి. అప్పుడు ఏమైతే మన లక్ష్యాన్ని చేరుకుంటాం, మన మనసు కూడా హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ అందరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా ఇదే విధంగా ఈ గ్రూపును కొనసాగించుకోండి. మీ గ్రూపులో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ ఎవరన్నా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నా, ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించి వాళ్ళకు హెల్ప్ చేయండి. ఏమైనా జాబ్స్ సంబంధించిన విషయాలు ఉంటే షేర్ చేసుకోండి. స్నేహం అంటే అదే, ఈ వాట్సాప్లు, ఫోటోలు, స్టేటస్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను చూస్తే ఎంత అందరు పెట్టేసుకుంటారు. కానీ హెల్ప్ చేయడానికి ఎవ్వడు రాడు ముందుకు, ఎవడో ఒకడే వస్తాడు. అది ఎందుకు? అది ఇవన్నీ పెట్టుకుంటారు, ఇవి వేస్ట్. మీరు ఒక్కరికి హెల్ప్ చేసి చూడండి, ఆ సంతృప్తి ఎలా ఉంటుందో. మర్చిపోతారా? గుర్తుపెట్టుకో. అంటే మీ ఫ్రెండ్స్కే చేయండి, అంటే మన స్థాయికి మించి చేయకండి. మనం ఎంత చేయగలమో అంత చేయండి. ఇప్పుడు మీ దాంట్లో కొందరు ఉన్నారు స్పీకర్స్, ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళకి చేయూతనిచ్చి ఆదుకోండి. ఓకేనా? ఇదే విధంగా కొనసాగించండి. పిలిచినందుకు ధన్యవాదాలు. మా పిల్లలు ఎత్తుకున్నారు మీరు, నాకు కూడా గుర్తుంది. మా పిల్లలు కూడా గుర్తు చేస్తారు. తంగలపల్లి తా అంటేనే తన్మయత్వం. ఎవరు పిలుస్తారా, ఎప్పుడు పోదామా అని చూస్తాం. నిజంగా మీ ఊరు, నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే, మర్చిపోలేనిది, మర్చిపోను కూడా. ఇలా మీరు పిలవండి, వస్తూనే ఉంటాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మన 10th బ్యాచ్ ఎగ్జిట్ అవ్వడం, మన భాస్కర్ రెడ్డి సార్ ఎంటర్ అవ్వడం, రెండు ఒకే అప్పుడు జరిగినాయి. సార్ మనకు బోధించకుండా కూడా సార్ మన అందరికీ సుపరిచితమే. సార్ ఒకసారి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్ద సారు గారికి మరియు నాతోటి ఒక కలీం సారు కోవర్కర్ ఇందులో, అదే సార్, అదే సీన్ సార్ నాతోటి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నా సహచర ఉద్యోగస్తులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఆశీస్సులు తెలియజేస్తూ, మరి 2008-9 బ్యాచ్ గెట్ టుగెదర్కు మరి నన్ను పిలిచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకనంటే మా మేడం ఇప్పటి నుంచి 1 వీక్ నుంచి నాకు హితబోధ చేస్తూ ఉంది. ఎందుకు నేను తంగలపల్లి పోవాలని ఒక మోటివేషన్. అయితే నాకు వీలవుద్దా లేదా, ఎట్లా నేను వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఒక ఇంటీరియల్, తర్వాత అక్కడ రోడ్డు మీద బస్సు దిగితే ఇక్కడికి ఎట్లా పోవాలి అనే ఒక ఆలోచన పెట్టి అదంతా చెప్పకుండా ఒక తంగలపల్లి అంటే ఇట్లుండే, స్టూడెంట్స్ ఇట్లుండే, ఇట్లా అట్లా ఈ విధంగా ఒక మోటివేషన్ స్టార్ట్ చేశాను ఒక 1 వీక్ నుంచి. ఇక అందుకు
బూస్ట్ సౌమ్య ప్రతిరోజు ఇది. తర్వాత ఒక అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు, అది ప్రతిరోజు గుర్చేది మా స్టూడెంట్ నాతో రోజు బస్సులో వస్తుంది, నాతో రోజు బస్సులో వస్తుంది. ఇది ఇక నేను భరించలేక సరే నా పనులు ఎన్నైనా నేను తోలుకొని పోతా అనే ఆలోచనతో ఈరోజు నేనే వస్తాపా అని చెప్పి తీసుకొని వచ్చిన. కానీ మెనీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అని అంటున్నానంటే తంగళ్ళపల్లి అంటే ఒక స్వర్ణ యుగం. ఈ విలేజ్కి ఎందుకో శోభ నాకు, కానీ ఇక్కడ విలేజ్లో పాతిన బొడ్రాయి యొక్క పనితనమో కానీ ఎవరు వచ్చినా కానీ పట్టుదలతో విద్యార్థులను సానబట్టి తీర్చిదిద్దే ఉపాధ్యాయుడే వస్తాడు ఇక్కడికి. అది నేను ఒక 2-3 బ్యాచ్లు చూశాను. ఎందుకంటే శనిగరంలో పనిచేసినప్పుడు చూసా ఆ బ్యాచ్. తర్వాత నెక్స్ట్ ఈ బ్యాచ్ వచ్చేది నేను గుండెరెడ్డిపల్లికి పోయినాక, ఆ బ్యాచ్ సువర్ణ అక్షరాలే. తర్వాత మా బ్యాచ్. ఈ బ్యాచ్ చేసిన యొక్క డెవలప్ను నిలపాలంటే మాకు అతి కష్టమైన సాధన చేయవలసి వచ్చింది. ఆ విధంగా 9 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేశాను. అంటే ఇక్కడ తంగళ్ళపల్లి అంటే ఏ టీచర్కైనా ఇంత ఇంటీరియర్ ఉన్నా కానీ ఏ కౌన్సిలింగ్ పోయినా తంగళ్ళపల్లి పాఠశాలకు వెళ్ళాలన్న తపనతో ఉంటాడు అక్కడ. అది నేను సంతోషపడ్డా. అందులో నేను కూడా ఒకరిని. ఎందుకు అంటే నేను స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఇక్కడికి వచ్చాను. నేను అప్పుడు తంగళ్ళపల్లికి రావాలన్న ఒక కుటిల దాంతో ఒక సార్కు రాంగ్ గైడెన్స్ ఇచ్చి తంగళ్ళపల్లికి వచ్చిన వాళ్ళు నేను. అందుకే ఆ ప్రేమ నాది. అంటే ఆ ప్రేమ ఈ తంగళ్ళపల్లిలో ఉంది. పేరెంట్స్ ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారు. పిల్లలు ఎంత దండించినా పేరెంట్స్ చెప్పరు. అదొక ఇక్కడ వరవడి ఉంది. అది నేను చాలా సంతోషపడ్డా. తర్వాత శ్రీనివాస్ సారు, ఎందుకంటే శ్రీనివాస్ సార్ ఇక్కడ, రవి సార్ అక్కడ వచ్చిన తర్వాత ఈ గడ్డకు మంచి ప్లేలు తయారై మంచి నేషనల్కి వెళ్ళిన సందర్భాలు మీ అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే అవి ఉద్యోగాల్లో చాలా తోడ్పడ్డాయి. మరి ఆ విధంగా మరి 9 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేసినప్పుడు కూడా ఏనాడు కూడా కాంప్లైంట్ లేకుండా పేరెంట్స్ వచ్చి పిల్లలను దండించండి కానీ క్రమశిక్షణలో ఉండాలి అని చెప్పే తల్లిదండ్రులే ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రుల యొక్క ఒడవని మీరు కూడా కొనసాగించి మన పిల్లల్ని కూడా ఒక క్రమశిక్షణలో పెంచి ఇప్పుడు సార్ మేము పిలవగానే వచ్చినందుకు ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శైలజ. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా పీటీ సార్తో ఎక్కువ అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు సార్ అంత ఇంట్రెస్ట్గా పిలిచినట్టున్నారు. ఎందుకంటే గేమ్స్ కూడా వెళ్ళినాము 2-3 టైమ్స్. తర్వాత ఇంకా మంగా మేడం అన్నట్టు మంగా మేడంతో ఎక్కువ నాతో మంగా మేడం క్లాస్లో ఎక్కువ అల్లరి చేసేది నేనే. తర్వాత హిందీ, నిజంగా చెప్పాలంటే నాకు హిందీ అంతగా ఎక్కువగా రాకపోయేది, ఏదో అట్లా చదివేటోళ్ళం అంతే. తర్వాత అనిత టీచర్ కొంచెం స్ట్రిక్ట్గానే చెప్పేవాళ్ళు మీరు, కాకపోతే సరదాగా ఉండే టైంలో సరదాగా ఉండేవాళ్ళు. రాజేశ్వర్ రెడ్డి సార్ 10th మ్యాథ్స్ చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే 9th వరకు నేను ఎక్కువ ఏం చదవలేదు. 10th చాలా బాగా చదివాను. ఆ 10th మాత్రం 521 వచ్చాయి నాకు, ఓన్లీ 10th. సమ్మయ్య సార్ ఇంకా చెప్పాలంటే అసలు సమ్మయ్య సార్ గురించి ఏముంటుంది అందరు చెప్పినలాగానే. సార్ చాలా అందరు ఏమనకపోతుండే, కాకపోతే కొట్టే వాళ్ళని కొడుతుండే, రానప్పుడు కొడతారు కదా, అది కామనే. తర్వాత ఎల్ఐ సార్ నాకు కొంచెం తెలీదు. పీటీ సార్ అందరికంటే ఎక్కువగా పీటీ సార్తో గేమ్స్కి వెళ్ళడం అది ఓకే. రాజ్పపే సార్ కూడా అంతగా ఎక్కువ లేదు అనుబంధం. ఓకే. ఇంకా శైలజ టీచర్ చాలా ఎక్కువ, కొంచెం క్లోజ్ ఎక్కువ ఉంటుండే. ఇంకా సహోదర్ సార్ కూడా బాగుంటుండే. ఇప్పుడు నేను మాది బిజినెస్ సిద్దిపేటలో బట్టల బిజినెస్. మా సార్ నేను ఇద్దరం చూసుకుంటాం. డైలీ నేను కూడా వెళ్తాను. అలాగే టెట్కి కూడా ప్రిపేర్ అవుతున్నా. నేను ఖాళీగా ఉన్న టైంలో
నాకు వచ్చి 2 పిల్లలు, పాప 6th క్లాస్, బాబు 2nd క్లాస్. అంత సెటిల్డే, మ్యాక్సిమం సెటిల్డే. ఇంకా చదవాలని, టెట్ రాయాలి, ఎంతో కొంత హోప్ ఉంది వస్తుంది అనేసి ట్రై అయితే చేస్తున్నా. అట్ ది సేమ్ టైం నాకు బిజినెస్ కూడా ఉంది కాబట్టి అటు కూడా వెళ్తున్నాను. ఓకే, మా మిత్రులందరికీ వచ్చినందుకు చదువుకున్నా. ఇక్కడ ఉన్న సార్లు మేడమ్స్ అందరూ మాకు చాలా చక్కగా చెప్పారు. అన్ని సబ్జెక్టులు అందరూ చాలా చక్కగా చెప్పారు. మంగ మేడం, విమల మేడం, అనిత మేడం, రాజేష్ రెడ్డి సార్, సమ్మయ్య సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ గేమ్స్, ఎల్ఐ సార్ సైన్స్. ఓకే, అందరు బాగా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రియాంక. ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నా, ఈ స్కూల్లోనే నేను చదువుకొని ఈ స్కూల్లోనే ఏఐపిసి చైర్మన్గా చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ ఫస్ట్ 10th వరకు ఇక్కడ చదివా అంటారు, కానీ నేను ఎక్కడి వరకు చదివినా కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ఫస్ట్ టు 5th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను, 6th to 10th ఇక్కడనే. కాకపోతే 7th కడపలో, అది స్పోర్ట్స్ కోటాలో వెళ్ళిన నేను. 1 year అక్కడ చదివిన, అది కూడా శ్రీనివాస్ సార్ సపోర్ట్ వల్ల. కాకపోతే నేను చాలా చేద్దాం అనుకున్నా, కాకపోతే నా ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది వల్ల నేను ఏం చేయలేకపోయాను. నా గోల్ ఏంటంటే ఎన్ఆర్ చేయాలని ఉండే, కానీ చేయలేకపోయినా. స్టడీ పరంగానైతే అందరితో నేను చాలా ఇబ్బంది పడ్డా, ఎందుకంటే నాకు స్టడీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు. ఎప్పుడు మంగ మేడం అన్నట్టు ఖచ్చితంగా గ్రౌండ్లోనే ఉండాలి అని నేను, నా క్లాస్లో కూడా ఇంట్రెస్ట్ లేకుండే అసలు. ఇప్పటి కూడా అంతే. నేను నా పెద్ద పాప పుట్టేదాకా కూడా నేను డిప్లొమా చేసిన 2 years, చాలా కష్టపడ్డా. కాకపోతే నాకు సపోర్టు ఫస్ట్, నాకు బిఫోర్ మ్యారేజ్ మా డాడీ చాలా సపోర్ట్ చేసిండు నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినా. బట్ కాకపోతే ఇప్పుడు నా పిల్లలు పెద్దగయ్యారు కాబట్టి ఖచ్చితంగా సారు చేసిన సపోర్ట్ వల్ల ఏదో ఒకటి చేయాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా ఎందులో ఒకదల్లా సెటిల్ అవ్వాలి అని అనిపిస్తుంది. ఇంకొకటి, టీచర్స్ చెప్పినట్టు మన నుంచి కాకపోయినా మన పిల్లల నుంచి చేయించుకోవాలి అనేది కూడా అదొకటి నాకు థాట్ ఎప్పుడో వచ్చింది. ఖచ్చితంగా నా నుంచి ట్రై చేస్తా. నా నుంచి కాకపోతే నా పిల్లల నుంచి అన్నా నేను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయించుకోవాలనేదే ఉంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ మాట్లాడాలన్న టైం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యువతి. రేవో చెప్పన్నా. ఓకే, టైం కూడా తక్కువ ఉంది, ఫోటోగ్రాఫర్స్ కూడా కొంచెం తొందరలో వెళ్ళిపోతాం అంటుండ్రు. నెక్స్ట్ ఇప్పుడు అందరి అనుభవాలను మన హెచ్ఎం గారు, ఇప్పుడు రాజేశ్వర రెడ్డి సార్ గారు క్రోడీకరించి తన అనుభవాలను కూడా మనతో షేర్ చేసుకుంటారు. సార్ ప్లీజ్ కమ్. ప్రియమైన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తంగెలపల్లి అనగానే నా మనసు లోపల ఒక సంతోషకరమైన వార్త విన్నట్టు అనిపిస్తుంది. నా ప్రమోషన్ రాగానే ఫస్ట్ వచ్చింది ఇదే స్కూల్కి రాగానే నేను స్కూల్ అసిస్టెంట్గా వచ్చాను. కానీ ఇక్కడ సీనియర్ నేనే కాబట్టి హై స్కూల్ హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు మనకున్న ఈ పాఠశాలకు గుండారెడ్డిపల్లి, తంగలేపల్లి, తిమ్మయ్యపల్లి నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. గుగ్గిళ్ళ 4 ఊర్ల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. ఒక 10th క్లాసులోనే 100 మెంబర్స్ ఉండేవారు. అంటే విపరీతమైన స్ట్రెంత్. కానీ లెసన్ చెప్పుతున్నంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్. తర్వాత కూడా మళ్ళీ మనం చెప్పిన లెసన్కి ఏ విధమైన హోంవర్క్ ఇస్తామో దాన్ని కంప్లీట్గా చేసి మళ్ళీ చేసి చూపించేవారు. ఆ విధంగా చేయించి చాలామంది పిల్లలు చాలామంది చేశారు. చాలామంది ముందంజలోకి వెళ్ళిపోయారు.
భవిష్యత్తులో కూడా వాళ్ళు జీవితంలో కూడా స్థిరపడిపోయారు చాలామంది. యాక్చువల్గా తంగలపల్లి భూగుణం ఏంటంటే ఇక్కడ పూర్వం నుండే అందరికీ బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే ఉన్నారు. ఎవరిని చూసిన పూర్వంలో ఇప్పటికీ కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొత్త రకం వస్తున్న వాళ్ళ లోపల మాత్రం వాళ్ళు చదవలేకపోతున్నారు. కానీ మేము చెప్పినంత వరకు పిల్లలందరూ తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచార
మాతృభాషరా. ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైప్
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలు